ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు రాజకీయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. పార్టీ మార్పు వ్యవహారం మరి బీఆర్ఎస్ బీజేపీ ఆయనైతే గట్టిగానే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉందంటున్నారు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో రెండు పార్టీలు కూడా ఆయన్నే ప్రధానంగా అయితే ఫోకస్ చేస్తూ వచ్చాయి. అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు అప్పటి నుంచి కూడా మరి ఇప్పటి వరకు ఆయన మీదే అయితే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించి చర్చలు పెట్టినట్లుగా సుమారుగా అంచనాలు బయటపడతా ఉన్నాయి. అందుకే మరి కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మార్పు ఆరోపణల విషయంలో మిగతా ఎమ్మెల్యేలు అందరిది ఒక ఎత్తు అయితే దానం నాగేందర్ కేసు డిఫరెంట్ అనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచారు ఆయన. ఆ తర్వాత ఆ పదవికి రాజీనామా చేయకుండానే లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ పదవికి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి సరిగ్గా ఆ పాయింట్ మీదే ఫోకస్ చేస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీలు. ఆయన వ్యవహారం ఎన్నికల నియమావళికి విరుద్ధమని వాదిస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ బీజేపీలు. అందుకే మరి ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తూ అధికార పార్టీని కూడా ఇరకాటంలోకి నెట్టేలాగా అయితే పావులు కదుపుతూ ఉన్నారట. మరి మిగిలినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులపైన రకరకాల వాదనలు వినిపించిన మరి దానం నాగేందర్ మాత్రం రికార్డింగ్గా అయితే దొరికారన్నది ఆ రెండు పార్టీల యొక్క అభిప్రాయంగా అయితే తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారన్న అంశం మీదే ఫోకస్ పెడతా ఉన్నాయి ప్రత్యర్థి పార్టీలు. మరి వాళ్ళ వ్యూహం అలా ఉంటే ఇటు కాంగ్రెస్ కూడా దానము కొరకరాని కొయ్యలాగా మారారన్నటువంటి అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పార్టీలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఏదో ఒక అంశాన్ని ఎత్తుకొని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలాగా మరి వ్యవహరిస్తూ ఉంటూ కూడా మరి పీసీసీ నాయకత్వం కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల బీఆర్ఎస్ ముఖ్య నేతలను పొగడ్తలతో ముంచెత్తడం, ప్రభుత్వం మీద డ్యామేజ్గా కామెంట్స్ చేయడం ఇలాంటి తలనొప్పిగా మారినట్టుగా అయితే చెప్పుకుంటూ ఉన్నాయి మరి కాంగ్రెస్ వర్గాలు అయితే. మరి దీంతో మరి ఇప్పుడు దానం నాగేందర్ పరిస్థితి ఏంటన్న చర్చలు కూడా జరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. అటు ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు, ఇటు మరి సొంత పార్టీలో కూడా సపోర్ట్ లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఏం చేయబోతున్నారంటూ ఆసక్తికరంగా గమనిస్తూ ఉన్నారు పొలిటికల్ పరిశీలకులంతా కూడా.